ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటి గోడని దూకి లోపలకు వెళ్లి అడ్డుకున్న సెక్యూరిటీని చితకబాదారు. అనంతరం ఆయన ఇంటిపై రాళ్లు విసిరి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దాడి చేసింది ఎవరు అనేది పరిశీలించిన తర్వాత వాళ్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంటూ తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టడమే కాకుండా లోపల ఉన్న పూల కుండీలను కూడా బద్దలు కొట్టి అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకొని వెళ్లారు. ఈ సంఘటనకి సంబంధించిన విజువల్స్ ని చూసి అభిమానులు కంగారు పడ్డారు. అల్లు అర్జున్ ఇంట్లో అతని పిల్లలు ఉన్నారు. భార్య స్నేహారెడ్డి ఉంది. ముసలాళ్లు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లంతా జరుగుతున్న ఈ ఘటనలను చూసి చాలా భయపడ్డారు. ముఖ్యంగా పిల్లలైతే వణికిపోయారు. ఇక్కడే ఉంటే వాళ్లు మరింత భయపడతారని అల్లు అర్జున్ వాళ్లని తన సిబ్బంది చేత ఆయన మామయ్య ఇంటికి కారులో పంపించేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది ఖచ్చితంగా క్షమించరాని నేరం. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇంటికి పోలీస్ రక్షణ కావాలి. భవిష్యత్తులో ఇంతకు మించిన సంఘటనలు జరగచ్చు. నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ ని విమర్శించిన వాళ్లు కూడా ఈరోజు ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఇటువైపు వెళుతోంది అంటూ నిలదీస్తున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా దురదృష్టం కొద్దీ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబానికి సంతాపం తెలిపిన అల్లు అర్జున్ ఆర్థికంగా ఆదుకుంటాన్ని, వైద్యానికి అయ్యే ఖర్చంతా కూడా తానే పెట్టుకుంటానంటూ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా శ్రీతేజ్ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలంటూ ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు వీరంగం సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు అభిమానులు. ఎందుకంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ పై చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా దీనిపై ఈరోజు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.